నమస్తే అండి అందరికీ. ఈరోజు వీడియోలో చేపల ఫ్రై రెసిపీ చూద్దాము. ఇవైతే మీడియం సైజ్ కన్నా కొద్దిగా చిన్నగా ఉన్నాయి చేపలు. మంచిగా క్లీన్ చేపించి ఘాట్లు పెట్టిన చేపలకి మసాలా అనేది మనం డైరెక్ట్గా చేపలపైన కలపొచ్చు, విడిగా ఒక ప్లేట్లో కలపొచ్చండి. నేనైతే డైరెక్ట్ చేపలపైనే వేసేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేయండి. నేనైతే ఒక 3/4 టీ స్పూన్ కారము, 3/4 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న నిమ్మకాయ ముక్క అయితే రసం తీసి పోసాను. అంతే అండి. ఇంకా గరం మసాలా లాంటివి ఏమీ కూడా వేయలేదు. ఇంకా బాగా పట్టించాలి చేపలకి. ఘాట్లు పెట్టాం కదా, ఆ ఘాటుల్లోకి కూడా మంచిగా దూరుస్తూ మంచిగా కలిపేసి మనకి టైం ఉంటే కనుక చక్కగా ఒక 2-3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ముక్కకి బాగా పట్టుకుంటుంది. ఉప్పు కారము కొంచెం టేస్టీగా ఉంటాయి మనకు తింటున్నప్పుడు. ఒక 2-3 అవర్స్ తర్వాత స్టవ్ పైన మంచిగా పెనం పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె అయితే వేసాను ఇక్కడ. ఇంకా నూనె వేడెక్కిన తర్వాత చేపలను అయితే పెనం పైన పెట్టి ఒక 2 మినిట్స్ దాకా కదిలించకుండా ఉంటేనే మంచిదండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. చక్కగా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఒక 6 to 8 మినిట్స్ అయితే పట్టింది ఈ చేపలు కంప్లీట్గా ఉడకడానికి డీప్గా. ఇవి మరీ పెద్దగా లేవు, మీడియంగా కూడా లేవు కదా, అందుకే నాకు వితిన్ 8 మినిట్స్లో మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకా అన్ని వైపులు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బాగుంటాయి. పిల్లలకి చక్కగా స్నాక్గా ఇవ్వచ్చు, లేదు అంటే చక్కగా రైస్తో పాటు అలా తినేయచ్చు. సింపుల్గా అండి, ఎక్కువ మసాలా లేకుండా. కాస్త కావాలి అంటే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఈ ఫ్రై అవుతున్నప్పుడు వేసామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతే అండి, చాలా సింపుల్గా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు లేకుండా మైల్డ్గా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఐరన్ ప్యాన్ పైన ఫ్రై చేస్తే టేస్ట్ కూడా బాగుంటాయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.